ఉన్నట్టుండి ఒకరోజు ఈ 21 డేస్‌లోనే ఒకరోజు ఆళ్ళ ఆఫీసర్ ఎవరో కాల్ వచ్చింది. ఆయన లోకి అంటే ఉన్న అఫీషియల్ లెవెల్‌లోంచి కిందకెళ్ళనని చెప్తున్నారు. బట్ నేనైతే కిందకి వెళ్ళను. యెస్. నాకు నాకు కావాల్సింది నాకు కావాలి అని. ఆయన ఏం రాసుకున్నారు అంటే అదే హై అఫీషియల్ అది కూడా అఫీషియల్ వెరీ హై అఫీషియల్ నుంచి అసలు చెప్పొద్దు. హై ఆఫీసర్ నుంచి ఖతర్ ఎనర్జీ నుంచి ఆయనకి కాల్ ఏంటి నీకెవరో మాకు తెలియట్లేదు. చాలా పెద్ద ఆయన నీకు రికమెండ్ చేశారు. నీ పోస్టు కాకపోతే నువ్వు సిటీలో ఉండట్లేదు. కానీ నువ్వు ఐలాండ్‌లోకి వెళ్తున్నావు. కానీ నీ పోస్ట్ ఏమీ కాలేదు. నువ్వు ఉంటున్నావు. కాకపోతే ఫ్యామిలీ ఇండియాలో ఉండాల్సొస్తది. అంటే 1 మంత్ రొటేషన్ మాట. 1 మంత్ ఇండియా దోహా అండ్ 1 మంత్ ఇన్ ఇండియా. దెన్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. అమేజింగ్. చక్కగా ఆ! దోహలో సంపాదించొచ్చు, ఇండియాలో కొనుక్కోవచ్చు. అంతే 2.5 అవర్స్ కదా మేడం వచ్చేసింది. నువ్వు ఇల్లు అనుకుంటున్నావు కదమ్మా. ఇల్లు కూడా ఫీల్డ్‌కి వెళ్ళి నువ్వు ఇల్లు చూసుకుంటా, ఇల్లు కట్టాలనుకుంటా అన్ని చూసుకుని వస్తున్నావు కదా. రోజు అక్కడ పేపర్ పెట్టేసి దాని గురించి ఫుల్‌గా నీకు ఎలా డిజైన్ కావాలో అంతా పేపర్‌లో రాసేసుకుని మొత్తం ఆ బిల్డరోడికి, వాడికి, వీడికి అందరికి ఎవరెవరో అందరికి చెప్పేసేయి అన్నారు. నిజంగా మేడం అయిపోయింది. ఇల్లు తీసేసుకుంది. అసలు ఇల్లు కొనేసింది. వాళ్ళ వాళ్ళ అత్తగారు అత్తగారు చాలా ప్రాణం. ఊరికెళ్ళేటప్పుడు కౌగిలించుకొని ఏడుపట్టు ఏడుపు. మమ్మీ నేను మా అత్తగారు ఇలా కౌగిలించుకొని ఏడుస్తుందని నేను ఎక్స్పెక్టే చేయలేదు మా. Yes, yes. Yes. I'm దీప్తి. sorry, please forgive me. Thank you. I love you, ma'am. I love This you. is Deep Teja here. Uh-huh. Yes. Hi, hi, ma'am. Hi, ma'am. You So, you don't హలో speak. Yes and hello అండి. తెలుగు. లేదు ఆ, లేదు 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 తెలుగే మ్యామ్. Okay, okay, very కానీ గుజరాత్ లో సెటిల్ అయ్యాం మేము. ఫ్రమ్ గుజరాత్ అని చెప్పు. పేరెంట్స్ గుజరాత్ లో సెటిల్ అయ్యారు. సో వచ్చు కానీ అంత క్లారిటీగా రాదు, మాట్లాడటం కొంచెం తడబడతా. ఎలా ఉంది? సో అర్థమవుతుందా? సో మై తెలుగు ఎస్ అర్థమవుతుంది. ఎస్ ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్, ఐ కంప్లీట్లీ టాక్, కానీ అంత స్పష్టంగా కాదు. కానీ ఐ కెన్ అండర్స్టాండ్ ఫుల్లీ. మీకు అర్థమవుతుందా? క్లాస్ కనెక్ట్ అయ్యారా? Yes, ma'am. Yes, ma'am. So my mom has seen your videos last year, December అక్టోబర్ 2023. 2023 అక్టోబర్లో మీ వీడియోస్ ఆమెకి యూట్యూబ్లో నుంచి పిఎంసి ద్వారా నుంచి తెలిసి వచ్చింది. పిఎంసి కాదులే, యూట్యూబ్ లో నుంచే. యూట్యూబ్లో నుంచి అది కూడా మేము దోహాలో ఉన్నాం మేడం. ఓ ఫ్యాంటాస్టిక్. ఓకే. ఫ్రమ్ దోహా చూస్తూ ఉన్నాను. ఆ టైంలో ఒక ప్రాబ్లం వచ్చింది. అది షీఈస్ ఫీలింగ్ అ బిట్ ఇమోషనల్ రైట్ నౌ. సో ఆ టైంలో మా డాడ్కి కొంచెం వర్క్లో ఇష్యూస్ వచ్చాయి అక్కడ జాబ్కి. సో at that time she was seeing your videos అక్కడ యూట్యూబ్లో, and she did all the manifestations about writing it in the paper and keep it in the లేదు మేడం, మీ వీడియో కూడా ఏదో మామూలుగా వీడియోస్ చూస్తూ ఉండి మీరు బాగా నవ్వుతూ ఉంటారు కదా. అబ్బాయి ఈమె ఎవరో భలే నవ్వుతున్నారు అని చెప్పి ఆ వీడియో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే బాగా కనెక్ట్ అయింది. నేను అనుకున్నాను ఏ సాధువులు ఏ ఏ పూజారులు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంత నాలెడ్జ్ ఎవరు చెప్పరు. లక్షలు లక్షలు కట్టి ఆ పూజ చెయ్యి, ఈ పూజ చెయ్యి, అది చెయ్యి అంటారు. కానీ అసలైంది నీలోనే ఉంది. నీ బుద్ధి మార్చుకో అని ఎవరు చెప్పరే. ఇంత మంచి నాలెడ్జ్ అసలు ఎక్కడికెళ్ళినా దొరకదే అసలు అని నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు ఆ ఇష్యూ వచ్చింది మేడం. ఆ తర్వాత వచ్చినప్పుడు నాకేమైంది, మీరు ఆ వీడియోస్ ఏదో అలా కంటిన్యూ చూస్తున్నాను. ఈయన ప్లేస్ మా హస్బెండ్ ఖతార్ ఎనర్జీలో పనిచేస్తారు దోహాలో. ఆ ఖతార్ ఎనర్జీలో పనిచేస్తారు. ఆ తర్వాత ఆయన ప్లేసు కన్నా కిందకి వెళ్ళాలి అంటా ఉన్నారన్నమాట వాళ్ళు. ఆయన కొంచెం చాలా ఇష్యూగా కొంచెం చాలా బాధపడుతూ ఉన్నారు. ఆ టైంలోనే నేను మీ వీడియోస్ చూస్తూ ఉన్నాను. తర్వాత అన్నాను, ఎందుకు ఆ రోజు మీరు ఒక వీడియో చూసాను. ఏంటంటే అన్ని ఎలిమెంట్స్‌కి మీరు ఇది హోపనొపో చేయమని చెప్పారు. అంటే అంతా ఇచ్చేయండి అని భూమాతకి, ఓకే. ఫైర్‌కి అండ్ సినమన్ పౌడర్ కూడా వాకిట్లో వేసి ఊదేయమని చెప్పారు. రైట్ అండి. ఆ! రైట్. గ్లాస్‌కి చెప్పమన్నారు. గ్లాస్‌లో వాటర్ ఏసి దానికి కూడా పెట్టమని చెప్పారు కదా మేడం. అది గూడా అది అంటే మా హస్బెండ్ కొంచెం ఇదిగా కొంచెం లోగా వచ్చారు. నేనేమన్నా ఒక పేపర్ తీసుకొని అప్పుడే ఎందుకు ఆ వీడియో చూసాను. మీకేమనిపిస్తుందో అది రాసేసి, మీకేం కావాలో అది రాసేసి మీరెళ్లి ఫ్లవర్ పాట్ అక్కడ ఎత్తలేకపోయినా అపార్ట్మెంట్ మీరు ఫ్లవర్ పాట్‌లో పెట్టేసేయండి అని చెప్పాను మేడం.
ఆమె ఆయన పెట్టేశారు ఆ టైంలో. పెట్టేశారు. కంటిన్యూస్ గా మీరు చెప్పిన ఏమీ లేదు. మీ సింపుల్ చూసి చూసి అదే చూసే అది ఆయన రాసేసి వెళ్ళిపోయారు. నేను అన్నాను మీరు ఎవ్వరికి కూడా లోగా ఫీల్ అవ్వద్దు. మీ హయ్యర్ అఫీషియల్స్ ఎవరు వచ్చినా కూడా మేడం చెప్పింది ఒకటే. ఆ సోల్ కి కనపడిందే మీరు హోపనోపో చెప్పి మాట్లాడండి. ఆయన 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 పని ఏంటి? చిన్నవాళ్ళని బాగా తిట్టి కూడా పని చేయించాల్సి వస్తుంది. మీరు ఆ సోల్స్ బాగా తిట్టినా కూడా మళ్ళీ మీ ఆఫీస్ క్యాబిన్ లో కూర్చుని ఆ సోల్స్ అంతా కూడా హోపనోపో చెప్పి క్లీన్ చేసేసుకోండి అని చెప్పాను మేడం. అది చెప్పారు. ఆ చెప్పేసి అది చేసేయండి. ఎవరు మీ హయ్యర్ ఆఫీషియల్స్ వచ్చిన ముందు వాళ్ళు ఏమి మాట్లాడన్నా ముందు అది క్లీన్ చేసి ఆ తర్వాత మాట్లాడండి. అదంతట అవే జరిగిపోద్ది ఆ, అని చెప్పేసి అన్న. ఆయన కూడా అలాగే చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఆ 21 డేస్ మేము అక్కడ ఒక పార్క్ ఉంది మాట. వెళ్ళిపోయి ఎర్త్‌తో మాట్లాడుతూ, ఆ చెట్టుకి హగ్ చేసుకుంటూ అన్నీ చేసుకున్నారు. ఫుల్ రోజు ఎర్త్‌తో మాట్లాడుతూ మొత్తం ఆ చెట్టుకి హగ్ చేసుకుంటా 21 డేస్. ఒకటే నేను మాత్రం అనుకున్నాను. ఎంత హైయర్ టు హైయర్ అఫీషియల్స్‌తో కూడా నీకు ప్లేస్‌మెంట్ ఉంటది. ఎక్కడికి పోదు. task అన్నట్టు. మీకు ఎలా అనుకుంటే అదే ఉంటదని చెప్పేసి నేను ఆయనకి చాలా ధైర్యం అంటే లోకి పోనీయలేదు అస్సల. వైఫే ఆయన ఆ! ఉన్నట్టుండి ఒకరోజు ఈ 21 డేస్‌లోనే ఒకరోజు ఆళ్ళ ఆఫీసర్ ఎవరో కాల్ వచ్చింది. ఆయన లోకి అంటే ఉన్న అఫీషియల్ లెవెల్‌లోంచి కిందకెళ్ళనని చెప్తున్నారు. బట్ నేనైతే కిందకి వెళ్ళను. ఎస్ నాకు నాకు కావాల్సింది నాకు కావాలి అని. ఆయన ఏం రాసుకున్నారు అంటే అదే హై అఫీషియల్ అది కూడా అఫీషియల్ వెరీ హై అఫీషియల్ నుంచి అసలు చెప్పొద్దు. హై ఆఫీసర్ నుంచి ఖతర్ ఎనర్జీ నుంచి ఆయనకి కాల్ ఏంటి నీకెవరో మాకు తెలియట్లేదు. చాలా పెద్ద ఆయన నీకు రికమెండ్ చేశారు. నీ పోస్టు. కాకపోతే నువ్వు సిటీలో ఉండట్లేదు. కానీ నువ్వు ఐలాండ్‌లోకి వెళ్తున్నావు. కానీ నీ పోస్ట్ ఏమీ కాలేదు. నువ్వు ఉంటున్నావు. కాకపోతే ఫ్యామిలీ ఇండియాలో ఉండాల్సొస్తది. అంటే 1 మంత్ రొటేషన్ మాట. 1 మంత్ అండ్ ఇండియా దోహా అండ్ 1 మంత్ ఇన్ ఇండియా. దెన్ ఆల్సో ఇట్స్ వెరీ గుడ్. అమేజింగ్. ఆ! చక్కగా దోహలో సంపాదించొచ్చు, ఇండియాలో కొనుక్కోవచ్చు. అంతే 2 ½ అవర్సే కదా మేడం వచ్చేసింది. కానీ పిల్లలున్నారు. ఒక పాప వచ్చి యూఎస్‌లో ఉంది. ఒక పెళ్లి అయిపోయింది. మా బాబు వచ్చి ఏంటి బెంగుళూరులో ఉన్నాడు. జాబ్ చేస్తున్నాడు వాడు కూడా ఎయిర్ బస్‌లో. లవ్లీ. ఆ! చేస్తున్నారు. తర్వాత ఆయన అసలు దేంట్లో కూడా మేము తగ్గించలేదు. ఏం లేదండి మీకు ఏమనుకుంటే అది జరుగుతది. బాబు ఎయిర్ ఫోర్స్ లో ఏ ఏ ఏం చేస్తున్నాను నాన్న? Airbus, ma'am. ఎయిర్ బస్‌లో ఐ థాట్ ఎయిర్ ఫోర్స్. ఓకే 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 ఓకే. అక్కడ దాంట్లో చేస్తున్నారు. ఆ తర్వాత అయిపోయింది. ఆయనొచ్చి అన్నారు, "నాకు తెలీదువే ఇలా అంటున్నారు ఎవరో చాలా అందరూ ఆయనొచ్చి నీకు నిన్నెవరు రికమెండ్ చేశారు? నాకు చాలా చాలా హై అఫీషియల్స్ నీ రికమెండేషన్ వచ్చింది. నిన్ను పెట్టుకోమని" చెప్పేసి అని చెప్పారు. అది అది చెప్పారు. ఎందుకు జరగదండి? మనకు కాకపోతే ఎవరికొస్తది? మనకే వస్తది. ఏం కాదు. ఇప్పుడంటే నేను ఇండియాలో ఉంటున్నాను. ఇంకా కొన్ని రోజుల్లో నేను కూడా మనిద్దరం కూడా మళ్ళీ దోహాకొచ్చేసి ఉంటాము. అసలు డౌటే లేదు అని చెప్పేసి అన్నాను. మీరు రాసుకుని క్రియేట్ చేయండి. మీరు ఎక్కడ ఉండాలనుకున్నారు? ఎక్కడ పర్మనెంట్ గా ఉండాలనుకున్నారు? రాసుకోండి. అనుకున్నా. అంతే నేను వచ్చేసాను. బాబు కూడా ఇంట్లోంచే పని చేస్తూ మమ్మీ వచ్చేసిందని ఇక్కడొచ్చేసారు. అలాగే మేడం అంటే ఆ వీడియోసే చూసి తర్వాత మా పాప అక్కడ యూఎస్‌లో ఇల్లు కొనుక్కోవాలి. అది ప్రాబ్లమ్స్. వాళ్ళ అత్తగారు వచ్చింది 6 మంత్స్‌కి. అంటే షేర్ చేస్తది మమ్మీ కదా నేను. అన్నీ చెప్తుంది కదా! ఏదైనా చెప్తాను. "నువ్వేం చేయొద్దు మా మీ అత్తగారు వస్తుంది 6 మంత్స్ ఉండండి." "ఏం చేయొద్దు. మీ అత్తగారు హోపనొప్పు చెప్పేసేయి." వెరీ అన్నీ చెప్పేసేయి. నువ్వు ఇల్లు అనుకుంటున్నావు కదమ్మా! ఇల్లు కూడా ఆ ఫీల్డ్‌కెళ్ళి నువ్వు ఇల్లు చూసుకుంటా, ఇల్లు కట్టాలనుకుంటా అన్నీ చూసుకొని వస్తున్నావు కదా! రోజు అక్కడ పేపర్ పెట్టేసి దాని గురించి ఫుల్‌గా నీకెలా డిజైన్ కావాలో అంతా పేపర్‌లో రాసేసుకొని మొత్తం ఆ బిల్డరోడికి, వాడికి, వీడికి అందరికి ఎవరెవరు వస్తే అందరికి చెప్పేసేయి అన్నారు. నిజంగా మేడం అయిపోయింది. ఇల్లు తీసేసుకుంది. అసలు ఇల్లు కొనేసింది. వాళ్ళ అత్తగారు చాలా ప్రాణం. ఊరికెళ్ళేటప్పుడు కౌగిలించుకొని ఏడుపట్టు మమ్మీ నేను మా అత్తగారిని ఇలా కౌగిలించుకొని ఏడుస్తుందని నేను ఎక్స్‌పెక్టే చేయలేదమ్మా అంటా ఉంది. అమ్మా నువ్వు చేయవలసింది వాళ్ళకే అమ్మా అని చెప్పేసి నేను అన్నాను. అంతే కనీసం ఇంట్లో గృహప్రవేశం కూడా లాస్ట్ మంత్ అయిపోయింది. వెళ్ళిపోయింది. ఈవెన్ ఆ బిల్డరు వాళ్ళకిచ్చిన అతనికి చెప్తే అన్నిట్లికన్నా కూడా వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనుకున్నారో కూడా అసలు ఎవరికీ ఇవ్వరంట మేడం. వాళ్ళకి అన్నిట్లికి ఊ అనేసాడంట. అన్నీ ఇచ్చేసాడు.
చాలా చాలా సంతోషం. అప్పటి నుంచే ఆమె కూడా నవ్వుతుంది. అంటే వాడు 3 ఇయర్స్ బేబీ ఉన్నాడు. వాడు ఇప్పటి నుంచే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఓపెన్ అప్ చెప్తుంటే చెప్పిస్తాను కూడా ఎప్పుడైనా నేను. 3 ఇయర్స్ ప్లీజ్ 3 చూపించండి. ఇయర్స్ 3 ఇయర్స్ వాడు యుఎస్ లో ఉంటున్నాడు. ఈ రాత్రి పడుకునే ముందు వాడికి ఏంటి 3 మినిట్స్ బ్రీతింగ్ చేసుకుని ఓపెన్ అప్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ ఐ లవ్ యూ థ్యాంక్ యూ చెప్పుకొని పడుకుంటాడు మేడం. ఓకే దాట్ అసలు ఈ యంగ్ ఆ, ఎంత మీకు తెలుసు అండి, మీరు ఒక్కరు చూస్తున్నారు వీడియో, హోల్ ఫ్యామిలీ నీ సెట్ చేసేస్తున్నారు. దట్స్ ఆల్, అంతే ఇంకా. ఆ, నేను అది మీరు చెప్పేది నాకు అనిపించింది. ఆల్మోస్ట్ మేడం అసలు ఫస్ట్ నుంచి అందరూ డౌట్స్ అడగని అవసరం లేదు. ఆ ఫస్ట్ టైం నుంచి వీడియోస్ పెట్టుకుని అన్ని కరెక్ట్ గా చూసుకుంటూ వచ్చేసంటే హాఫ్ నాలెడ్జ్ దాంట్లోంచి వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాను. డైరెక్ట్ ఎనర్జీ అంతే. ఆ, ఈరోజు 2 రోజుల నుంచి మమ్మీ మీకు చెప్పు మమ్మీ చెప్పు మమ్మీ అని చెప్తున్నాడు. మీకు యూట్యూబ్ లో చూసిన దానికంటే ఎక్కువ వస్తుందా క్లాస్ ద్వారా? ఈ రోజు నేను చాలా కొంచెం ఎక్కువ. చాలా ఎక్కువే వస్తుంది. ఈ రోజు కొంచెం బయటికి వెళ్ళాను మేడం. నేను సకల నుంచే ఆ ట్రయాంగిల్ నుంచే విన్నాను. ఈ రోజు మా మదర్ అండ్ ఫాదర్ ది యానివర్సరీ మ్యామ్. కంగ్రాచులేషన్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. లుక్ ఎట్ దట్, సో ఓ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ బ్లెస్ చేయండి మేడం. మా హస్బెండ్ కూడా ఆయన దోహాలో ఉన్నారు. టుగెదర్ హ్యాపీ. దోహాలో మీరు ఏ కంట్రీలో ఉండాలన్నా అక్కడ హ్యాపీగా ఇద్దరు టుగెదర్నెస్ 100 ఇయర్స్. చాలా సంతోషం. అమేజింగ్ అండి. హ్యావ్ అ ఫెంటాస్టిక్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. నాకు బాగా నచ్చింది మీ బాబు, మీ బుజ్జి బాబు. మీరు లవ్ యూ లవ్ యూ లవ్ యూ. హగ్స్ హగ్స్ హగ్స్, కోటి కోటి హగ్స్.